నిర్ణయ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. తమ సహోదరులైన యోధుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఇక్కడ దేవుని బిడ్డలైన వారు ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేవుని న్యాయ విధిని, నీతి విధిని పాటించేవారుగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు. అన్యాయం చేసిన ప్రతివానికి కూడా తాను చేసిన అన్యాయం కొలిది దేవుడు శిక్షిస్తాడు తప్పకుండా, ఎవరైనా సరే. అందుకనే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యానికి అనుగుణంగా ఎవరి ప్రవర్తన అయినా లేకపోతే వారు మారుమనసు పొందాలి, మార్చుకోవాలి పద్ధతిని. అప్పుడు దేవుడు క్షమించి తన యొక్క ఉగ్రత నుంచి లేక తాను శిక్షించే శిక్ష నుంచి వారిని తప్పిస్తాడు. అయితే కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు సహోదర ప్రేమ నిలవరంగా ఉండనేది ఎక్కడుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంది. 1వ వచనం 2వ వచనాల్లో కూడా మీరు చూడవచ్చు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వాలి. తర్వాత అనేక సందర్భాల్లో పౌలు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు విశ్వాసుల్ని. ఇంకా యోహాను కూడా యోహాను పత్రికల్లో తాను ప్రేమను గురించే వివరిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ దేవుని ప్రేమించాలి, రెండో దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా, ఎవరైనా సరే. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. సణుగులు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సణుగులు స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు సాతాను పని చేయటం మొదలు పెడతాడు. అప్పటి వరకు సాతానికి సంఘంలో చోటు లేదు. పేతురు, అపోస్తలులు వీరంతా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. 2వ అధ్యాయంలో 46వ వచనంలో మనం చూస్తే వారు ఏక హృదయం కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగిన దాన్ని సమిష్టిగా ఉంచుకొని వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, ఒకరికి ఒకరు అన్యాయం చేయకుండా అందరినీ ఏక ప్రేమతో, ఒకే రకమైన ప్రేమతో, అంటే పక్షపాతం లేని ప్రేమతో వారు ప్రేమిస్తూ వచ్చారు. అలా విస్తరించింది. ఎప్పుడైతే జనుల సంఖ్య పెరిగిందో 6,000, 5,000 దాటింది, 6,000 దాటుతుంది, 8,000 దాటుతుంది. ఈ సందర్భాల్లో సంఖ్య పెరిగే కొద్దీ సాతానునికి కడుపు మంట స్టార్ట్ అయింది. కనుక ఎప్పుడైతే వాడు బలహీనలను చూస్తూ ఉంటాడు, దేవుడు ఎప్పుడు కూడా బలహీనలను బలపరచడానికే చూస్తూ ఉంటాడు. యథార్థవంతులు, దేవుని యొక్క కందృష్టి ఎవరి మీద ఉంటుంది? చూడండి, 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8 కానీ 9 కానీ. 1వ దినవృత్తాంతములు 16. అది కాదు, అది 2వ దినవృత్తాంతములు 16, 8 కానీ 9 కానీ చదవండి. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలును, లూబీలును గొప్ప దండై వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూసారండి, ఆశ అని హెచ్చరిస్తుంది. ఇది మొదలుకొని యథార్థంగా ఉన్నాడు, మతి తప్పిన పని చేస్తూ వచ్చాడు.
మనం కూడా అనేకసార్లు కొంతకాలం బాగానే ఉంటాం, కానీ వివాదాన్ని సృష్టించేవారుగా ఉంటాం. కొద్దిగా తక్కువైతే మనం దాన్ని సహించలేము అన్నమాట. అయితే యాక్చువల్గా పక్షపాతం అనేది ఎవరికి కూడా చూపించకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? అందరినీ సమానంగా ప్రేమించాలి. కనుక సంఘంలో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? లేదు, అందరినీ ఏకరీతిగానే ప్రేమించాలి. వారికి కూడా దీన మనిషి గొణుగు సణుగులు లేకుండా ఉండాలి. ఇశ్రాయేలు గొణిగి సణిగినప్పుడు వారికి ఏమైందో మనకు తెలుసు. సో కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే యథార్థవంతులు, కొద్దిగా ఆత్మీయంగా బలపడుతున్న వారు కొద్దిగా ఓర్పు కలిగి ఉన్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మనం చోటు చేసుకున్నప్పుడు సాతాను సృష్టించినా సరే, లేకపోతే దేవుడు పరీక్షించడానికి ఇటువంటి తారతమ్యాలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి. ఓపిక బట్టి దేవుని ప్రార్థన చేసినప్పుడు సంగతులన్నింటినీ కూడా సరిచేస్తాం. అంతేగాని మనం ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఏదో కొద్ది తక్కువైందని, ఏదో ఇదే అయిందని వెంటనే మనం శరీరతత్వంలోకి వెళ్ళిపోయామంటే శరీరానుసారం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలా ఉండకుండా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ శిష్యుల సంఖ్య పెరిగినప్పుడు ఇక్కడ స్త్రీల మధ్యలో గొడవలు వచ్చినాయి. అక్కడ కూడా రెండు తెగలు అయిపోయినాయి. ఒకటి యూదుల్లో యూదా మతం నుండి రక్షణ పొందిన వారు, రెండోది అన్ని జనుల నుంచి గ్రీసు దేశస్తులు. అంటే అన్ని జనులు రక్షణ పొందారు. వీరిద్దరూ కూడా కలిసి ఉండాలి. అది సంఘం. నేటి దినాల్లో చూస్తే ఒక రకం కాదు. మన భారతదేశంలో కులాల వ్యవస్థ ఉంది, ఎక్కువ ఉంది. అయితే ఆయా కులాల నుండి ఆయా మతాలు కూడా ఎక్కువే ఉన్నాయి భారతదేశంలో. సో వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని రక్షిస్తున్నాడు. వీరందరినీ కూడా పరలోకంలో అందరినీ పోగు చేయబోతున్నాడు. సో అందరూ కలిసి ఉండాలన్నమాట. సో ఇదే ఐక్యత అంటే, ఇది ప్రేమ అంటే. కాబట్టి అలా ఉండకుండా మరి యూదులు బహుశా డామినేట్ చేస్తున్నారు, యూదులకి ఎక్కువ పెడుతున్నారు, వీళ్ళకి తక్కువ పెడుతున్నారు అనే విషయంలో వారికి సమస్య వచ్చినప్పుడు, పేతురు దగ్గరికి సమస్య వెళ్ళినప్పుడు తాను దాన్ని పరిష్కారం చేస్తూ వచ్చాడు. మా పని ప్రార్థన, వాక్య పరిచర్య చేయటమే. దీని కొరకు మీరు 7 నమ్మకమైన వారిని, మీరు ఆత్మపూర్ణులైన వారిని చెప్పండి, వారిని మేము అభిషేకిస్తాం, ఈ పని కొరకు ప్రతిష్ఠిస్తాం, వారు చూసుకుంటారు, ఇవన్నీ మీకు అన్యాయం జరగకుండా అని వెంటనే పేతురు తన పరిచర్యను, సాతానుడు ఎలా శోధించాడంటే పేతురు తన పరిచర్యను, ప్రార్థన తర్వాత వాక్య పరిచర్యను మానేసి ఇటు భూ సంబంధమైన ఈ వివాదాలు తీర్చడానికి మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. అందుకనే పేతురు తెలివిగా తన జ్ఞానం కలిగి తన పిలుపు ప్రత్యక్షతను ఎరిగిన వాడే ఆ విధంగా చేయకుండా మరి 7గురిని నియమించాడు. అలాగా వివాదాన్ని ఆత్మానుసారంగా పరిష్కరించుకోవాలి. ఎవరి స్థానాన్ని వారు కోల్పోకూడదు. సాతానుడు ఎన్ని రీతిలుగా పనిచేస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే పేతురు అంటాడు, 2 పేతురు 1:10 చదవండి. 2 పేతురు 1:10. 2 పేతురు 1. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చూసిన జాగ్రత్త పడాలి. సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి ఎవరు బోధ చేస్తున్నారని నేను చేస్తాను, ఎవరు పాట పాడుతున్నారని నేను పాట పాడతాను, ఎవరు వాయిద్యాలు వాయిస్తున్నారు నేను అని కాకుండా దేవుడు మీకు ఇచ్చాడు. మేము కూడా గుర్తిస్తూ ఉంటాం ఎవరికి ఏ టాలెంట్స్ ఇచ్చాడు, దాన్ని గుర్తించి ఆ పరిచర్య వాళ్ళని చేస్తాం. ఎవరు కూడా పరిపూర్ణలు కాదు, కానీ టాలెంట్స్ ఉన్నాయి, అభ్యంతరపడవలసిన పని లేదు, క్రమక్రమంగా నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం సంఘానికి క్షేమం కలుగజేసేలాగా పరిచర్య చేయాలి. కానీ ఇది ఒకరి మీద ఒకరు పోటీ పడటం కానీ, లేక ఒకరి మీద ఒకరు అతిశయించడం కానీ, సహోదరుడి మీద సహోదరుడు అతిశయించడం కానీ,
నేను వానికంటే గొప్ప, వీనికంటే గొప్ప, ఆయనకంటే నేనే బాగుపడతాను, నేనే, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? సాతానుడు వస్తాడు. వివాదం వచ్చింది కానీ సాతానుడు వస్తాడు. సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? మొత్తం సెటప్ అంతా పాడు చేస్తాడు, సిస్టమ్ అంతా. ఈ దినాల్లో ఈ అన్ని సంఘాల్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉందన్నమాట. ఎక్కడ చూసినా విభజనలు ఉంటాయి, దాన్ని పట్టించుకునే నాదునుడు. కాపర్లు అంటారు కానీ కాపర్లు కూడా సరైన పునాది మీద ఇప్పుడు పేతురు చెప్పినటువంటి సాక్ష్యం చెప్పలేరు. ఆ వాక్యం చెప్పమని చెప్తారు, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమని చెప్తారు, ఎందుకు చెప్తారు కానీ దాన్ని అనుగుణంగా వారు ఉంటూ ఇతరులను సిద్ధపరిచే రీతిగా ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా పరిచర్యని డెలికేట్ చేస్తూ ఉండాలి, చేసి అందరినీ కూడా మేము సిద్ధపరుస్తూ ఉండాలి. అందరూ కూడా దేవుని పరిచర్య చేస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరించాలి, స్థానిక సంఘానికి క్షేమం కలుగు చేయాలి. అలాగే ప్రేమను మనం వృద్ధి చెందించాలి. అక్రమం విస్తరించడం ద్వారా ఏం చల్లారిపోతుంది? మత్తయి సువార్త 24లో ఉంటుంది, 12వ వచనం అనుకుంటా. సో కాబట్టి అవి జాగ్రత్తగా ఉండాలి. ఇదే సమస్య ఇక్కడ వచ్చింది. ఇక్కడ గోడలు కట్టబడుతున్నాయి, శత్రువులు ఎదిరింపులు బెదిరింపుల్ని వారు జయిస్తూ వచ్చినారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే చూడండి ఏమైంది, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన సహోదరుల మీద, అంటే మిగిలిన యూదులు, ధనవంతులైన యూదులు, లేకపోతే వీరు ఎవరికైతే అన్యాయం చేశారు, వీరి దగ్గర ఆస్తిని తాకట్టు పెట్టుకున్నారు, అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తున్నారు. సో వీరందరి మీద కూడా బీదవారైన వారు, లేమి కలిగిన వారు, సహోదరులు అందరూ కూడా ఇశ్రాయేలే, అందరూ కూడా వచ్చిన వారే. అప్పుడు భూమి పంట సరిగా లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో వారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే నాయకత్వం ఏం చేయాలంటే, విడిచిపెట్టి సర్దుకుపోండి, అట్లాగే ఉండండి, బాధపడేవారిని బాధలో విడిచిపెట్టుకు, ఏది న్యాయమో చూసి అన్యాయం చేస్తున్నాం అని పట్టుకుని తీర్పు తీర్చారు. దేవుడు అధికారము నెహెమ్యాకి ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే ఏర్పరచుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. అపోస్తలులు వారికి కూడా అధికారం ఇచ్చాడు. సేవ చేసే ఎవరికైనా సరే అందుకే దేవుడు ఇచ్చిన అధికారం ఉన్నప్పుడు అంత చక్కగా జరుగుతుంది. అధికారం లేకుండా చేస్తే ఏమవుతుంది? అంత కుప్పకూలిపోతుంది. అట్లా ఉండకూడదు. ఏదనగా కొందరు ఏంటా ఫిర్యాదు, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, మేము చాలామంది ఉన్నాం, మా కుమారులు కుమార్తెలు ఉన్నారు, అందుచేత మేము తిని బ్రతికుటకు ధాన్యం మీ వద్ద తీసుకుంది. కాబట్టి మాకు ధాన్యం లేదు, మా కుటుంబానికి మీరు కొద్దిగా ధాన్యం ఇవ్వమని ధాన్యం కరిగిన వారిని అడిగితే ఏమైంది? మరికొందరు క్షామం ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిని గనుక మీ వద్ద ధాన్యము తీసుకోండి. అయితే చూడండి, మా ద్రాక్ష తోటలు మీకు కుదువ పెట్టాం కదా, అయితే మీరు ధాన్యం ఇవ్వండి అంటే ఇవ్వాలా వద్దా? ద్రాక్ష తోట కుదువ పెట్టుకున్నప్పుడు ఒక పొలం, ఒక ఇల్లు ఏదైనా కుదువ పెట్టుకుంటే దానికి ఇవ్వాలా వద్దా? ఇవ్వట్లేదు. అదే అన్యాయం. ఇలాంటిది విశ్వాసంలో జరుగుతుందా? ఇటువంటిది లోకంలోనే జరగదు ఎక్కువ. అలాంటిది విశ్వాసుల మధ్యలో, సహోదరుల మధ్యలో జరుగుతుంది. నేటి దినాల్లో సంఘాలు కూడా అట్లా జరుగుతుంది, చూసుకోవాలి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు రాజుగారికి పన్ను మాత్రం కట్టేయాలి. ఈ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ రాజుగారికి పన్ను కట్టవలసిందే. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మన ఆర్థిక స్థితి పట్టించుకోదు. నీకు ఏ సోర్స్ నుంచైనా ఇన్కమ్ వచ్చిందంటే ట్యాక్స్ కట్టవలసిందే. పరిపాలించే వాళ్ళు చూడండి ఎంత హాయిగా ఉంటారు, ఎంత సుఖంగా ఉంటారు అని చూస్తాం. ప్రజలు మాత్రం ఉంటారు. కొన్ని దేశాలు అట్లా ఉంది, పాశ్చాత్య దేశాల్లో అట్లా వారు ఇంచుమించు
ఈ న్యాయ విధుల్ని వారు పాటిస్తారు. ఈ పునాదుల మీదే వారి సిద్ధాంతాలు, వారి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే రాను రాను డైల్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో నడుస్తుంది. అందరినీ సిటిజన్స్ అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. ఎవరు తప్పు చేసినా, అధికారి తప్పు చేసినా, లేకపోతే కింద వారు తప్పు చేసినా అందరికీ ఒకటే. తర్వాత మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్ని పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులొకటికై అప్పగించవలసి వచ్చాను. ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశంలో నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను విన్నప్పుడు మిగుల ఎందుకు కోపడ్డాడు? ఈయన అన్యాయస్తుడు కాదు, ఈయన యథార్థవంతుడు. నెహెమ్యా నాయకుడు యథార్థవంతుడు. అందుకని ఇప్పుడు తన అధికారంలో ఉన్నవారిని అన్యాయస్తులందరినీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు సరిచేయాలి. కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, పరుల జోలికి మనం పోకూడదు. సో ఈ తాకట్టు పెట్టే విషయంలో ఇదన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేటి దినాల్లో మనం వీలైనంత వరకు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు చూడాలి. ఈ దినాల్లో స్థానిక సంఘాలు, నేను ఆయా సంఘాల్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వివాదాలు చాలా ఉండేవి. సిస్టర్స్ కొంతమంది ఏం చేస్తారంటే చీరలు అమ్ముకుంటారు. నాకు తెలియదు, వచ్చేవారు అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, చీరలు కొంటారు. అదేంటది ఇన్స్టాల్మెంట్ అని ఇస్తారు. ఆ ఇన్స్టాల్మెంట్ కట్టరు. ఇంటి దగ్గర చేసుకున్న దానికి చర్చిలో వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత గొడవ పెట్టుకుంటారు. సో ఇటువంటి పరిస్థితులు అన్నమాట. అందుకని అప్పుడు ఎక్కడున్నా సరే అటువంటి బిజినెస్లు చేసేవారందరినీ కూడా ఆపించారు, లేకపోతే నష్టపోవాలి. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు డోంట్ ఆస్క్ ఎవరు ఎందుకు చేసే ఆ బిజినెస్. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అప్పు చేస్తారు, అప్పు అంటారు, అప్పులు ఇచ్చేస్తాము, వడ్డీ కూడా ఇచ్చేస్తారు చాలామంది. 15వ కీర్తనలో ఏముంది? నీ ద్రవ్యమును వడ్డీకి నీ దగ్గర ఉంటే ఏదో సహాయం చేయగలిగితే ఏం చేయాలి? చెయ్యాలి. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు మన సంఘం కూడా అంతా కూడా ఆ రీతిగా ఉండాలి. నాయకత్వం కూడా ఎలా ఉండాలి? నెహెమ్యా వలె ఉండాలి. సో అక్కడ ఎవరు కూడా ఒకరికొకరు ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. అటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దేవుని దయ ఉన్న ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దయ్యం మనతో లేడు. అందుకనే భవిష్యత్తు అంతట్లో కూడా చూసుకోవాలి. నేను కూడా అందుకనే ప్రతి విశ్వాసనే గమనిస్తూ ఉంటాను. అందుకనే ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఎవరి దగ్గరికి రావాలి? నాకు చెప్పాలి. ఫస్ట్ నేను చెప్పాలి. ఏ ఇబ్బందులైనా సరే చెప్పాలి. ఒక పక్క ప్రార్థన చేస్తాం, ఇంకో పక్క మన స్తోమతలు మన పరిధిలో ఉంటే మనం వెంటనే దాన్ని చేస్తాం. దాన్ని ఎలా పరిష్కారం చేయాలో అట్లా చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా ఒకరి దగ్గర ఒక అప్పులు చేసుకోవటం ఇట్లా చేయకూడదు. ఈ రోజు ఎప్పటి నుంచో పెడుతున్నాం. అయినా చాటుని ఎక్కడ జరిగితే జరగచ్చేమో, కానీ కొన్ని అలా ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలం. ఎక్కడుంది? గలితి కాదు, ఏం కాదు. మొదటి తిమ్మతి 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఓకే, కాబట్టి అలాగా ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు, దాన్ని విన్నప్పుడు వెంటనే మన జీవితాలని, మన మనస్సాక్షిని పరీక్షించుకుని అలా ఉండాలన్నమాట. దేవుని యథార్థత ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా పోషిస్తాడు. ఎవరు కూడా చేయి చాపేటట్టుగా చేయాలి. అయితే ఇక్కడ పరిస్థితులు వేరే. వీరు చెరలోకి వెళ్ళిపోయారు, చెర నుంచి రాబడ్డారు.
అంతకుముందే వీరు భూములన్నీ కూడా తాకట్టు పెట్టుకున్నారు, అది చేశారు, ఇది చేశారు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా తమ కుమార్తెలు తీసుకెళ్ళి బానిసత్వం ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. అటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఇటువంటి కాఠిన్యత పనికిరాదు, అంతా కూడా న్యాయంగా చేయాలి. అందుకనే కొత్త నిబంధన సంఘం స్టార్ట్ అయినప్పుడు వారు చూడండి, ఆ మాట చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44 నుంచి చదవండి. అపోస్తలుల కార్యములు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి విశ్వసించిన వారంతా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఏం చేశారండి? సమష్టిగా. సరే, ఇప్పుడు దేవుడు మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరిది డబ్బు వాళ్ళ దగ్గర పెట్టుకోండి, అయితే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వండి, మిగిలిన మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పింది అన్నమాట. సో అట్లాగే బీదలను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పింది. అందుకని మన దగ్గర సిస్టమ్ ఏంటంటే, ఒకవేళ కొన్నిసార్లు మీరు నేరుగా చేయనవసరం లేదు, ఎందుకంటే అది యోగ్యలా కాదనేది చూడాలి. ఎవరైతే మన మీద ఆధారపడుతున్నారో, ఆశపడుతున్నారో, మన దగ్గర మన సాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యోగ్యలో కాదో చూడాలి. అది అలవాటుగా కూడా చేయటానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్ అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేసిన, ఆనాటికి మీ సహోదరికైనాను సహోదరునికైనాను వస్త్రం లేక ఆకలి ఉన్నప్పుడు ఏం చేయాలంట? అప్పటికి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, చూసారండి, ఆనాటికి ఎల్లకాలం కాదు. కొంతమంది చూస్తూ ఉంటాం, ఒక్కసారి అలవాటు చేస్తే ఇంకంతే యుగాలు చేస్తానంటారు. అయినప్పటికీ బలహీనతను బట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదండి. అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడి పరిస్థితిని బట్టి యథార్థత ఉందా లేదా, దేవుని మీద ఆధారపడుతున్నారు లేదా, సంఘాన్ని, ఇటువంటి సహోదరులు, బీదలైన సహోదరులు ఇబ్బంది పడినప్పుడు సంఘం ప్రేమిస్తుందా లేదని కొంతమంది బీదవాళ్ళని కూడా ఏం చేస్తాడు? సంఘంలో పెడతాడు. సో ఇదంతా సంఘం యొక్క నాయకత్వం చూసుకోవాలి. ఒకవేళ మీరు నేరుగా చేసేసారంటే ఏమవుతుందంటే, అలవాటు పడుతుంది, ప్రతి దానికి అడుగుతూ ఉంటారు, మీ ఇల్లు గొల్లైపోతుంది, లేదా మీ ఇద్దరి మధ్య తగాదాలు వస్తాయి. అది వ్యాపారం చేసినప్పటికీ కూడా, డబ్బులు అప్పించినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా అక్కడ సాతానుడు పనిచేస్తారు. సో ఈ విషయాలను బట్టి మనం నేమ్య వంటి యథార్థమైన మనసు కలిగి, సో కొత్త నిబంధనలో పేతురు అపోస్తలుడు ఆ గొణుగులు, శనగులు, ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలా సాగు చేశాడో, కొత్త నిబంధన పాత నిబంధన ఏ పరిస్థితిలో ఉందో మనం అలాగా బేరీజు వేసుకుని జాగ్రత్తగా మనం ఉండి సంఘంలో ఉన్న క్రమశిక్షణని కాపాడుకుంటూ, ఐక్యత కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. పక్షపాతం లేని ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థనలోకి వెళ్దాం.